శ్రీరామకృష్ణ దైవంతో సహజీవనం. స్వామి బ్రహ్మానంద మహారాజ్. ప్రస్తుతము నా మానసిక స్థితి బొత్తిగా బాగలేదు. గురుదేవుని మీదనే మన మనస్సు ఉంచేట్లు చేయమని దేవుని ప్రార్థిస్తున్నాను. నా హృదయంలోని ఏకైక కోరిక అదే. ఉన్నత గ్రహీత అయిన బ్రహ్మానంద స్వామి ఈ కొద్ది తాత్కాలిక అనుభూతులు, దృశ్యాలతో సంతృప్తి చెందలేదు. గురుదేవులు వియోగము ఆయనను అత్యంత వేదనాభరితమైంది. తీవ్ర ధ్యానం మందు మునిగి ఎక్కువ సమయము ఆయన అంతరాయత్త భావంలోనే ఉండేవారు. వారి ఆహారం నిమిత్తము కొద్దిసార్లు సుబోధానంద స్వామి భిక్ష అడిగి తెచ్చేవారు. ఒక్కొక్కసారి ఆయన తినేవారు, ఒక్కొక్కసారి తినేవారు కాదు. వారిద్దరూ కలిసే ఉన్న పరస్పర మాటలాడుకునేవారే కాదు. ఆ సమయంలో బృందావనంలో విజయకృష్ణ గోస్వామి అనే వైష్ణవ సాధువు కూడా నివసించేవాడు. దక్షిణేశ్వరంలో శ్రీరామకృష్ణులతో ఉన్నప్పుడు ఆయన బ్రహ్మానంద స్వామి తెలుసు. ఒకరోజు విజయ్ ఈ విధంగా అన్నారు: ఆధ్యాత్మిక జీవితంలో ఆపేక్షణీయమైనదంతా దివ్య దృశ్యాలు, సమాధి ఇత్యాదులు శ్రీరామకృష్ణులు నీకు అనుగ్రహించారు కదా, ఇంకా ఇటువంటి కఠిన సాధనను అనుష్ఠించడం ఎందుకు? బ్రహ్మానంద స్వామి వినయంగా, శ్రీరామకృష్ణుల అనుగ్రహం వలన పొందిన దివ్యానుభూతులు, దృశ్యాలు నా శాశ్వతాస్తిగా నా సొంతం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నాను. శ్రీరామకృష్ణులు నీకు అనుగ్రహించారు కదా, ఇంకా ఇటువంటి కఠిన సాధనలు అనుష్ఠించడం ఎందుకు? బ్రహ్మానంద స్వామి వినయంగా, శ్రీరామకృష్ణుల అనుగ్రహం వలన పొందిన దివ్యానుభూతులు, దృశ్యాలు నా శాశ్వత స్థిరాస్తిగా నా సొంతం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నాను అని సమాధానమిచ్చారు. జై శ్రీరామకృష్ణ.